అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు ఉదయం లేచి లేవడంతో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వీడియోలు చూసామండి. ఈరోజు రాష్ట్రం అంతా అది ట్రెండింగ్ అవుతుంది. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో, అంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే, మాజీ సిటీ ఎమ్మెల్యే అతను ఎలా ఫీల్ అవుతాడు అంటే అండి, కాకినాడలో నేను ఒక పౌరుణ్ణి అనుకోడు. కాకినాడ నాదే, కాకినాడే మా కాకినాడలో ఎవడొస్తాడు మా గడ్డు, ఎవడొస్తాడు రమ్మనండి, ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాతో పొడి చేయమనండి, మా కాకినాడ ఇది అంటాడు. కాకినాడలో అతను ఒక పౌరుడు అనే విషయం చాలా రోజులైంది అతను మర్చిపోయి. అయితే మాస్ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, నాగార్జున గారి సినిమాలోని విలన్కి ఇస్తాడు వార్నింగ్, ఎవరో నాగార్జున గారు, నీకు మార్చి 1వ తారీఖుకి నిన్ను ఎదిరించే ఓ మగోడు వచ్చాడని నువ్వు గమనిస్తావు, మార్చి 15వ తారీఖుకి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే విషయం నీకు అర్థమవుతుంది, మార్చి 25వ తారీఖుకి నీ అనుచరగణం, నీ రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను వదిలి వెళ్ళిపోతారు, మార్చి 30 కల్లా నీ పని అయిపోతారు అబ్బాయి అంటారు. సేమ్ అలాగే ఇక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందండి. దీపావళి ముందుగానే స్టార్ట్ అయింది. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలగని నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, లోకేష్ గారిని తిట్టాడు. తిట్టడం అంటే మళ్ళీ ఇలాంటి మాటలు కాదండి, అమ్మనా బూతులు తిట్టాడు. ఇక కాకినాడ సిటీకి ఇంకా తను ఒక మహారాజులో ఫీల్ అయ్యాడు. రెండో జగన్ అని ఊరుతున్నాయి. జగన్ తర్వాత ఇక దూరంపూడే ఏం చేసినా సరే అని ఎందుకని చెప్తున్నాను అంటే అండి, ఇదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక కాకినాడ సిటీ ఎమ్మెల్యే మాత్రమే, అతనే మినిస్టర్ కూడా కాదు. కానీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనాథరైజ్డ్గా ఒక మంత్రిని మించిన అధికారం చలాయించేవాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పక్క నియోజకవర్గాల్లోకి వెళ్ళి మట్టితో వేసేవాడు, పక్క నియోజకవర్గాల్లోకి వెళ్ళి స్థలాలు ఆక్రమించేసేవాడు, పక్క నియోజకవర్గాల్లో ఏళ్ళెట్టించేవాడు. అతన్ని ఎదిరించడానికి ఆ రోజున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ధైర్యం సరిపోయేది కాదు. ఇంకా పోర్ట్ని అయితే కబ్జా చేసి పెట్టాడు అతను. పోర్ట్ మొత్తం అతను కనుసన్నల్లో ఉంటుంది. చంద్ర షిప్పింగ్ కంపెనీ అని ఒకటి, మరొకటి ఏదో ఇంకొక కంపెనీ ఉంది, భాస్కర్ షిప్పింగ్ కంపెనీ అనుకుంటా. 2 షిప్పింగ్ కంపెనీలు పెట్టుకుని పోర్ట్లో ఎగుమతులు దిగుమతులు, దాని రవాణా వ్యవస్థ మొత్తం అంతా మనోడు కనుసన్నలే. ఇక్కడ ఉన్న రేషన్ బియ్యం అన్నీ ఆ పోర్టుకు తరలించేయడం, అక్కడి నుంచి విదేశాలు ఎక్స్పోర్ట్ చేసేయటం. బాబా మనోడు చేసే 1, 2 కాదండి, విచ్చలవిడిగా చేశాడు 5 సంవత్సరాలు. అయితే ఫస్ట్ టైం ఈరోజు అర్థమై ఉంటుంది, నేను కాకినాడ నాది కాదు, కాకినాడలో నేను జస్ట్ ఒక పౌరుణ్ణి మాత్రమే అని. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇదంతా ఈరోజు ఉదయం మున్సిపల్ అధికారులు కాకినాడలో గుడారగుంట ప్రాంతంలో కట్టిన అక్రమ నిర్మాణం, అంటే అక్కడ G+1 బిల్డింగ్ ఉందట, దానిపైన పర్మిషన్ తీసుకోకుండా ఇంకొక అంతస్తు వేసాడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు అనుచరుడు. వేసేస్తే మరి ప్రభుత్వం మారిన తర్వాత, అప్పుడు దాకా అంటే వాళ్ళు మా వైసీపీ ప్రభుత్వం కాబట్టి మేము కబ్జాలు చేసేస్తాం, దోచేసుకుంటాం, అడిగిన వాళ్ళు చంపేస్తాం, తప్పుడు కేసులు పెడతాం అంటే నడిచింది. మరి ఇప్పుడు బాధ్యత గల ప్రభుత్వం వచ్చింది కదా, బాధ్యత గల ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగిన తప్పుల మీద ఎంక్వైరీలు పడతాయి కదా. చట్టపరంగా మున్సిపల్ అధికారులు వచ్చి అక్కడ ఆ ఎక్స్ట్రా కట్టిన బిల్డింగ్ను కూలుస్తుంటే ఆయన ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన దానికి ఆ బక్కలే మీరేం చేస్తారా, కాకినాడ మాది అనుకున్నాను. ఆ కళల్లో నుంచి వెళ్ళిన బయట తీసుకురావడానికి ఈరోజు ఉదయం పెట్టారు ముహూర్తం గవర్నమెంట్. వెళ్ళి దాన్ని కూల్చడం మొదలెడితే చంద్రశేఖర్ రెడ్డి ఏ రంగం ఆడిసాడండి, ఇంకా మామూలుగా కాదు. వెళ్ళిపోయి ఆ పోలీసులను దోచేసి, పోలీసులను లాగేసి, పోలీసుల మీద దాడి, మున్సిపల్ అధికారులను అయితే కొట్టారట ఇలా అనుచరులు. రాళ్ళు కర్రలిచ్చి కొడితే మున్సిపల్ అధికారులు పారిపోయారట. పారిపోతే తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసుల మీద మనోడు రెచ్చిపోయాడండి, మామూలుగా కాదండి బాబు. కర్రోటి లేదు కానీ లేదా కరసం చేసేది లేదా కసమని అలా రెచ్చిపోయాడు. వేళ ఖచ్చితంగా పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించి, వాళ్ళ మీద దాడి చేసిన 3 సెక్షన్లో అందాక చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పెట్టి ఆయన తీసుకెళ్ళి కాకినాడ సబ్ జైల్లో కూర్చోబెడితే తర్వాత కాకినాడలో ఉన్న పనులన్నీ తేలిగ్గా అవుతాయండి. ఇది మహాసేన మీడియా నుంచి మేము ఇచ్చే ఉచిత సలహా. ఎందుకంటే పోలీసులు ఏమో అడ్డుకోకుండానే మేము వెళ్ళి ఇక ఎందుకు ఫిబ్రవరిలో ఆయన చనిపోతే ఆవిడ కూర్చొని ఉన్నాం, న్యాయం జరగాలండి. పోలీసులు మేమేమో అడ్డుకోలేదు. పోలీసులను అడ్డుకోకపోయినా మా విధులకు ఆటంకం కలిగించారు మీరని కేసు పెడితే ఈ వేళ పొద్దున్న పిఠాపురం కోర్టుకు వెళ్ళి ఇప్పుడే వచ్చాను. మా విధులకు ఆటంకం కలిగించాడు రాజేష్, మా మీద దురుసుగా ప్రవర్తించారని పెట్టారు. అన్ని వీడియోలు అన్నీ ఉన్నాను అదేరా. నేనెప్పుడు పోలీసు వాళ్ళు అన్నాను నాకు తెలీదా, ఏమనుకున్నానే కేసు పెడతారా, ఏమైనా అంటూ వదులుతారా అని. ఏమనకపోయినా సరే ఆ రోజున వైసీపీ ప్రభుత్వం సాక్షాత్తు అక్కడ గొల్లపురంలో ఎస్ఐ గారు పెట్టారు కేసు, అది ఇప్పుడే వాయిదాకి వెళ్ళి వచ్చాను. ఇక్కడ ఏకంగా పోలీసు వాళ్ళు అందరి మీద పడి పీకపట్లు వేసేస్తున్నాడు మా వాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పీకపట్లు వేసి కింద మీద పడగొట్టేయడం ట్రై చేస్తున్నాడు. మరి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా కేసు పెట్టాలి కదా అధ్యక్ష. ఇమ్మీడియట్గా ఫస్ట్ ఈ కేసు ఎట్టి లోపల దొత్తే తర్వాత అక్కడ జరిగిన అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా
అన్నీ చక్కగా చూసుకోవచ్చు. లేదంటే మనోడు ఇంకా ఊహలో ఉన్నాడు, కాకినాడ నాది అని. ఓ 10 మందినో 12 మందినో వెనకాల వేసుకున్నాడు పాపం. ఈవేళ అర్థమైపోయింది రండి చంద్రశేఖర్ రెడ్డికి. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా మన జనం వచ్చేస్తుంటే ఆ జనం అందరూ ఇతను అనుచరులేమో, ఇతను అభిమానులేమో అనుకునేవాడు. కానీ అధికారం ఉంటే కొద్దిమంది జనం అలా వస్తారనే విషయం మా వాడికి తెలియదు. ఈవేళ కనీసం పట్టుమని 10 మంది లేరు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనకాల. పట్టుమని 10 మంది లేరు. అసలు పోలీసులు ఎందుకు కనుకరించారు అంటే ఇంకా టైం ఉందనుకుంటా, ముహూర్తం టైం. చంద్రశేఖర్ రెడ్డి గారిని వేయడానికి చిన్న చితక కేసులు కాదు. ఫస్ట్ అసలు చంద్రశేఖర్ రెడ్డి ఏం చేస్తాడా అని తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ ప్లే చేసిన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ అనుచరుడి మీదగా అతను చేసిన తప్పును బయట తీసుకొస్తే ఇతను ఎలా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు అనుచరుడు దాని మీదకి వెళ్తేనే మా వాడు ఇలా కింద మీద పడిపోతే, రేపు ఆ బియ్యంలో జరిగిన స్కామ్లు బయట తీస్తే, లేదా కాకినాడలో జరిగిన కబ్జాలన్నీ బయట తీస్తే, లేదా పెద్దాపురం నియోజకవర్గంలో, ఈ పత్తిపాడు నియోజకవర్గంలో, పెటాపురం నియోజకవర్గాల్లో సారదో వేసిన మట్టి అంతా బయట తీస్తే ఏమైపోతాడో బిడ్డ. తలుచుకుంటేనే బాధగా ఉందండి బాబు. కానీ కాకినాడ నాది అనివాడండి బాబు. పాపం ఈవేళ చూస్తుంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని మనసంతా తరుక్కుపోతుందండి. దూరంపూడికి షాక్. ముఖ్య అనుచరుడు సూరిబాబు ఇంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన అధికారులపై దాడికి దిగిన దూరంపూడి అనుచరులు. కూల్చివేతను అడ్డుకోవడానికి యత్నించిన దూరంపూడి పోలీసుల మీద తిరగబడ్డాడండి. అడ్డుకోనగానే ఇంకా మామిడి పడతాడేంటి. ఆ రోజున జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇతను బూతులు తిట్టాడని నిరసన తెలియజేయడానికి వెళ్తే ఇదే అనుచరులతో కర్రలు ఇచ్చుకుని విచక్షణారహితంగా మహిళలను కూడా చూడకుండా దాడి చేయించిన దుర్మార్గుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ వేళకి అతను పాపాలు పండేయి. ఈ వేళకు పండే ఇక్కడి నుంచి మొదలైంది మ్యూజిక్. కాకినాడలో పోలీసులు అధికారులు తోసేసిన దూరంపూడి. ఇక్కడ చూడండి పోలీసుల మీద ఎలా పడిపోతున్నాడు వెళ్ళి. ఇగో అమ్మా మామూలుగా రెచ్చిపోలేదండి బాబు. అయితే పాపం దూరంపూడికి ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలండి. ఎందుకంటే దూరంపూడి వస్తున్నాడు అనగానే పోలీసులందరూ అలర్ట్ అయిపోయి ఆయన ఏం చేయమంటే అది నిజం చెప్తే నమ్మరండి. నా మీద 3 కేసులు తప్పుడు కేసులు పెట్టించాడు ఈయన. మూడు తప్పుడు కేసులు. అది కూడా పోలీసులు నాకే మతిపోయింది. మా ఇంటి మీద 14 మందిని పంపించి 14 మందిని నేను ఇంటికి పిలిపించి చంపేనా చూసినా నా మీద కేసు పెట్టాడు ఇతను. ఈవేళ పోలీసులు అందరూ రివర్స్ అవుతూ ఉంటే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉంటే, వీళ్ళు చేసిన అన్యాయాలను ఎదుర్కొంటూ ఉంటే పోలీసులు మనోడికి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయండి పాపం. ఇప్పుడు దాకా నేను రాజుని, కాకినాడ నాది, కాకినాడ నేను ఎంత చెప్తే అంత అని ఇతను అలా ఊహల్లో మెరుపు కలలుగా అంటూ ఉన్నాడు. బిడ్డ ఈ రోజున వాస్తవంలోకి వచ్చేసాడండి. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ముందు మనకున్న కోట్లాది రూపాయలు ఏం పీకలేవు. మనం వెళ్ళి పోలీసు వాళ్ళని ఏమీ చేయలేము. పోలీసులు అంటే అదొక వ్యవస్థ. వాళ్ళు వచ్చారంటే పకడ్బందీగా ఒక్కొక్కడికి వీపులు వాసిపోతాయి అనే వాస్తవాలు ఇప్పటికి అర్థమై ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటిదాకా పోలీసుల్ని ఒక వాచ్మెన్ లాగా, సెక్యూరిటీ గార్డులో వాడుకున్నారు మా చంద్రశేఖర్ రెడ్డి గారు. తప్పుడు కేసులు పెట్టే వ్యక్తులుగా, డిపార్ట్మెంట్గా, లేదా ఎవరి మీద దాడులు చేసే గోండాలుగా మాత్రమే చూశాడు పోలీసు వారిని. కానీ ఇప్పుడు డ్యూటీ చేసే పోలీసుల్ని కనపడిన 4వ సింహాన్ని చూస్తున్నాడు. కరిగిపోతుంది ప్రతి ఒక్కడికి. ఉన్న ఎక్స్ట్రాగా పెరిగిన ఫ్యాట్ ఏదైతే ఉందో కరిగిపోతుంది ఒక టైంకి. అదే మనం తెలుసుకోమంతే. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుని ఉంటారు, ఆ రోజున జనసేనలు కొట్టడానికి రండి అంటే పొలోమని వచ్చేసారు జనాలు కర్రలట్టుకుని. ఈవేళ పోలీసులను కూడా కొడదాం రండి అంటే వచ్చేస్తారు అనుకుని ఉంటాడు. ఏమండి అప్పుడు కథ వేరు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ కళల్లోంచి బయటపడండి. ఇప్పుడు మీ వెనకాల 10 మంది కూడా లేరు. మనం చేసింది న్యాయం అయితే ఉంటారు జనం. మనం అన్యాయంగా మన కబ్జాలు చేసేస్తాం, పర్మిషన్ తీసుకోకుండా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తాం అంటే ఎవడొస్తాడండి మీ వెనకాల? వేళ చూడండి ఏకాక అయిపోయారు మీరు. ఖచ్చితంగా ఈవేళ మీరు చేసిన ఈ ఓవర్ యాక్షన్కి మీ మీద కేసులు పడతాయి, ఎఫ్ఐఆర్లు అవుతాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేవాడు వాడు అలాగే డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ ఈవీఎం మిషన్ తీసి నేలకేసి బాధేశాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు దానికి ఏం తక్కువ కదండి, అంతకన్నా చేస్తాడు మా వాడు. ఇప్పుడు చూసాం కదా, చూడండి ఒకసారి. అది అలా చూడండి, పీక పట్టుకుని దోశాడు కానిస్టేబుల్ని. అది నాకు తెలియక అడుగుతానండి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం చేద్దామని. అక్కడ 10 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. పృథ్వీ
ఇప్పుడు ఈయన వెళ్ళాడు పరిగెట్టుకుంటుంది, ఏం చేద్దామని వాళ్ళని? ఇప్పుడు కెమెరా తీస్తున్నాడండి, మీరు వెళ్ళారా? లేకపోతే నిజంగానే 25 మందిని చిరంజీవి గారు లాస్ట్ ఫైట్లో కొట్టినట్టు సిత కొట్టేసి పైకి వెళ్ళే దాన్ని కోల్చకుండా ఆపేద్దామని వెళ్ళారా మీరు? అప్పుడుదా బాగానే ఉన్నారు కదా, సడన్గా పరిగెట్టారేటి? పోలీసులతో ఎలా ఉంటుందంటే అండి, మాట్లాడినందుకే బాగానే మాట్లాడతారు వాళ్ళు. మనం ఎక్స్ట్రాలు చేసి వాళ్ళు పీకలట్టుకుని అయ్యి దోసామనుకోండి, పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడారంటే ఇంకా అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇక మ్యూజిక్ అంటే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే ఉండడు, మాజీ ఎమ్మెల్యే ఉండడు, లేదు నేను రెండో జగన్ అన్న కుదరదు, మొత్తం చాలా పెంట పెంట అయిపోద్దండి బాబు. ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఇప్పుడే మనోడికి మొదలైంది, అనుచరుడు గొడవ పెడితేనే ఇలాగుంది పరిస్థితి అంటే, అతను చేసిన అక్రమాలు ఒకటొకటి బయటికి తీస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా లకారాలతో తిట్టాడు ఇతను. పోనీ ఒకవేళ ఇతను నిజాయితీ పరుడు, ఏ తప్పు చేయని రామకృష్ణ పరమహంస అంటే కాదు, ఇతను చేయని కబ్జాలు లేవు, ఇతను చేయని నేరాలు లేవు, ఇతను చేయని దోపిడీ లేదు, అక్రమాలు లేవు, అంత ఘోరమైన వ్యక్తి. వేళ మొదలైంది అతనికి టైము, ప్రతి ఒక్కడికో టైం వస్తుంది కదా. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే పెట్టుకున్నారు మనసులోని ఇన్ని. దారంపూడిని అంతకుముందు మీటింగ్లో అప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా మాట్లాడాడు, దారంపూడిని ఈ సంగతి నేనే చూస్తాను, వాళ్ళకి అప్పచెప్పను, డైరెక్ట్గా ఏమనుంటే నేనే చూసుకుంటాను నీ కదా అని చెప్పేసి ఆయన ముందే చెప్పాడు. అలాగే అన్నట్టుగానే మొన్న నాదెండ్ల గారు అక్కడికి వచ్చారు, ఆ ఎంక్వైరీ చేశారు రైస్ మీద, అవకతవకలన్నీ బయట తీసి ఏడీ కేసు కూడా అవుతుంది. మీరు ఇలా బయట తిరగండి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే స్థానిక జిల్లా వాసిగా మీ మంచి కోరి చెప్తున్నాను.